ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మియై నమః. ఈ వీడియోలో మనం వరలక్ష్మీ వ్రత విధానాన్ని తెలుసుకుందాం. శ్రావణ మాసం వస్తోందంటేనే స్త్రీలందరిలో హడావిడి మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన పిల్లలు మంగళగౌరి నోములను, కన్నె ముత్తైదువుల నుంచి పండు ముత్తైదువుల వరకు ఆచరించే శుక్రవార వ్రతాలు, ముఖ్యంగా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు, వీటన్నిటితో ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక వరలక్ష్మీ వ్రతం అయితే చెప్పనే అక్కర్లేదు. ప్రతి స్త్రీ తన భర్త, పిల్లలు, అత్తమామలు, పుట్టింటి వారు అందరూ క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ వరాలిచ్చే వరలక్ష్మీ మాతను ఆరాధిస్తుంది. గుమ్మాలకు పసుపు కుంకుమలు, మామిడి తోరణాలు, ఇంటి ముంగిట రంగవల్లులు, ముగ్గుల్లో మెరిసే పూలు, పసుపు కుంకుమలు, వీటితో వరలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఇల్లంతా పండుగ శోభ సంతరించుకుంటుంది. వరలక్ష్మి ఆరాధనకు కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక పెద్ద తంతు. కొంతమంది వారి ఇంటి ఆచారాన్ని బట్టి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకుని పట్టుచీర, నగలతో అలంకరించి పూజిస్తారు. కొంతమందికి కలశం మాత్రం పెట్టి దానిలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధించటం ఆనవాయితీ. ఎలా చేసినా భక్తి, శ్రద్ధ మాత్రం ముఖ్యం. అమ్మవారి నివేదనకు కొందరు 3 రకాల పిండి వంటలు, కొంతమంది 5 రకాలు, మరికొంతమంది 9 రకాలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగే పూజా సామాగ్రి విషయానికి వస్తే దాదాపుగా అన్నీ మన ఇంట్లో ఉండేవే. అయినా పూజ దగ్గర కూర్చున్నాక వెతుక్కోవడం కాకుండా అన్నీ ఒక చోట పెట్టుకుంటే పూజకు అంతరాయం లేకుండా ఉంటుంది. వరలక్ష్మీ వ్రతానికి సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులన్నిటినీ ఒకసారి చూద్దాం. అమ్మవారి చిత్రపటం, అలాగే కలశ స్థాపనకు వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ చెంబు, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిలో కాసిన అక్షతలు, నీళ్లు వేసి దానిపై మామిడాకులు కానీ, తమలపాకులు కానీ ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించిన కొబ్బరికాయ దానిపై పెట్టి చిలుకలా చుట్టిన జాకెట్టు ముక్కను ఉంచి గాజులు, ఆభరణాలతో అలంకరించుకోవాలి. ఇంకా లక్ష్మీ అమ్మవారి రూపు, పూజకు కావలసిన పూలు, పళ్ళు, ముఖ్యంగా అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, కొబ్బరికాయ కొట్టడానికి స్టాండు, పసుపు, కుంకుమ, పసుపు అక్షతలు, కలిపిన గంధం, బెల్లం ముక్కలు, అగరవత్తులు, అవి గుచ్చడానికి స్టాండు, కర్పూరం, దీపారాధనకు ఒత్తులు, కుందులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఏకహారతి, వత్తి, మత్తి, వీటినే వస్త్రం, యజ్ఞోపవీతం అని కూడా అంటారు. గంట, పసుపు వినాయకుడు, తవరాలు, పూలమాల, పానకం, వడపప్పు, పిండి వంటలు, ముందు రోజే నానబెట్టుకుని సిద్ధంగా ఉంచుకున్న శనగలు, ఇంకా ఆచమనం చేయడానికి పంచపాళి, ఉద్ధరణ, ఇవి 2 సిద్ధం చేసుకోవాలి. మనం ఆచమనం చేసిన పంచపాళిలోని నీటిని పూజ కోసం వాడకూడదు కాబట్టి. అలాగే ఒక ఇత్తడి పళ్ళెంలో బియ్యం పోసి వినాయకుడిని ఉంచాలి. ముందే పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. పూజ ప్రారంభించేటప్పుడు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మనం అన్నీ ఏర్పాటు చేసుకునే వరకు స్వామిని వేచి ఉంచవలసిన అవసరం ఉండదు కాబట్టి. అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పూజ చేసుకునేటప్పుడు జుట్టు విరబోసుకోకూడదు. కొసలు కనిపించకుండా ముడి పెట్టుకోవాలి. జుట్టును తాకితే వెంటనే చేతులు కడుక్కోవాలి. నుదుటన కుంకుమ బొట్టును అలంకరించుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఇక పూజ ప్రారంభించుకుందాం. ముందుగా దీపారాధన. ఏకహారతిలో ఒత్తు వేసి దానిని వెలిగించి కుంకుమ పెట్టి నమస్కరించుకుని దానితో దీపాన్ని వెలిగించాలి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయక్ష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్ నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా, దీపానికి గంధము, కుంకుమ బొట్టు పెట్టి కుంది మొదట్లో అక్షతలు, పూలు ఉంచి నమస్కరించుకోవాలి. ఓం దీపాధిష్టాన దేవతాయై నమో నమః అలంకరణం కృత్వా ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి.
ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఓం ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు పసుపు వినాయకుడి దగ్గర పూలు అక్షతలు ఉంచి నమస్కరించుకోవాలి. యస్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోస్మస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వినాయకుడి దగ్గర 3 వేళ్లతో అక్షతలు తీసుకుని పూజిస్తూ ఉండాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాదేవేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్య. 2 అక్షతలు తీసుకుని మీ ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేసేయాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామధిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యే పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్త్యం ఋషిభిః పరికల్పితాం. గట్టిగా గాలి పీల్చి వదలాలి. ప్రాణాయామం చేస్తే మన దృష్టి అంతా భగవంతుడి మీదకి వచ్చి వేరే ఆలోచనలు ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. మమోపాత ధృతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతో శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం పేరు మీ పేరు చెప్పుకోవాలి. భారద్వాజస్సు గోత్రవతి శ్రీరాజరాజేశ్వరి నామధేయవతి. సాధారణంగా ఈ పూజ ఆడవాళ్లే చేసుకుంటారు కాబట్టి మమ భర్తృసహ పుత్రసహ పుత్రికాసహ మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వరలక్ష్మీదేవతానుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతా పూజాంచ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి దేవతా పూజాం కరిష్యే. ఇప్పుడు అక్షతల చేతిలోకి తీసుకుని నమస్కారం చేస్తూ గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిः సీదసాధనం. అక్షతలు వేసి నమస్కారం చేయాలి. గంట మోగిస్తూ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వానలాంఛనం అంటూ గంట మోగించాలి. అక్షతలు గంధం పువ్వులు కుడి చేతిలోకి తీసుకుని తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ అని 3 సార్లు ఈ మంత్రాన్ని చదవాలి. ఆ అక్షతలు, పూలు, గంధం, పసుపు విఘ్నేశ్వరుని మీద వేసి ఓం భూర్భువస్సువస్సరోం అని కుడి చేతి అరచేతిని పసుపు గణపతికి అంగుళం ఎత్తులో ఉంచి అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిహితో భవ, సన్నిరుద్ధో భవ, సుముఖో భవ, స్థిరో భవ. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అని 2 చేతులతో నమస్కారం చేయాలి. ఓం మహాగణాధిపతయే నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, దివ్య సింహాసనం సమర్పయామి అంటూ ఆ బియ్యం ఉన్న పళ్ళాన్ని, గణపతిని ఉంచిన పళ్ళాన్ని ఒక్కసారి తాకాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కలశంలో నీటిని ఒక పుష్పంతో కానీ తమలపాకుతో కానీ పసుపు గణపతిపై చల్లి పాదాలు కడుగుతున్నట్టుగా భావించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా అలాగే పంచపాత్రలోని నీళ్లు పసుపు గణపతిపై కొంచెం చల్లి చేతులు కడుగుతున్నట్టుగా భావన చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరేణితో నీళ్లు తీసుకుని స్వామివారికి చూపించి పక్కన పళ్ళెంలో వదిలిపెట్టాలి. అంటే ఆయన దాహం తీర్చినట్లుగా భావించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. కలశంలో ఉన్న పుష్పంతో నీళ్లు పసుపు గణపతిపై చల్లుతూ ఆయనకి స్నానం చేయిస్తున్నట్లుగా భావించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం తరువాత మళ్ళీ ఉద్ధరేణితో నీళ్లు స్వామికి చూపించి పక్కన పళ్ళెంలో వదిలిపెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మనం ఇందాక చెప్పుకున్న వత్తి మత్తిలో ఆ వస్త్రాన్ని తీసుకుని స్వామివారి పాదాల ముందు ఉంచాలి. వత్తి చేసుకొని వాళ్ళు పుష్పాన్ని కానీ అక్షతలను కానీ ఉంచి వస్త్రార్థం పుష్పం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి అని నమస్కరించుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి అని పసుపు గణపతి ముందు పుష్పాన్ని ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. అలంకరిస్తున్నట్లుగా భావిస్తూ అక్షతలను ఆయన పాదాల వద్ద ఉంచాలి. సర్వాభరణాన్ని సమర్పయామి. ఆభరణార్థం పుష్పం సమర్పయామి అని ఒక పుష్పాన్ని పసుపు గణపతి ముందుంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధాన్ ధారయామి. ఒక పుష్పాన్ని తీసుకుని తడి గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి పాదాల వద్ద ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి అని పసుపును 3 వేళ్లతో తీసుకుని స్వామివారి పాదాల వద్ద పూజించాలి. అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షతలతో పూజించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం సమర్పయామి. పుష్పాలతో పూజ చేస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ధూపం 2 అగరవత్తులు వెలిగించి ఆ సాంబ్రాణి పొగను మహాగణాధిపతికి చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపారాధనను స్వామివారికి అద్దుతున్నట్లుగా చూపించాలి. నైవేద్యం
స్వామివారి పక్కనే ఒక తమలపాకు నుంచి దానిలో మనం ఇందాక సిద్ధం చేసుకున్న బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు ఉంచి నైవేద్యాన్ని సమర్పించాలి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవితః ప్రసూవా సత్యం తత్వేన పర్షంచ్యామి అని నీళ్లు చల్లి, తర్వాత ఆ నీళ్లు చల్లిన పుష్పం చేతిలోనే ఉంచుకుని 2 చేతులతో పదార్థాలని దేవునికి చూపిస్తూ అమృతమస్తు అమృతాభిధానమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ సమానాయ స్వాహ మహాగణపతయే నమః గుడం సమర్పయామి కదలీఫలం సమర్పయామి మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి అంటూ 5 సార్లు ఉద్ధరణతో నీళ్ళని హరివాణంలో పళ్ళెంలో వేసి నమస్కారం చేయాలి. ఉత్తరోపాసనం సమర్పయామి అని మళ్ళా ఒకసారి ఉద్ధరణతో ఆ పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తమలపాకు, ఒక్క, సున్నం ఉంచి స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం. కర్పూరం వెలిగించి వినాయకుడు చూస్తూ గంట మోగించాలి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ అని 3 సార్లు చదువుతూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అక్షతులను, పూలను దేవుని ముందుంచి నిలబడి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అంటూ 3 సార్లు కుర్చేయి మీదుగా తిరగాలి. తర్వాత కూర్చుని భక్తితో దేవుడికి నమస్కారం చేస్తూ అక్షతులు దేవుని ముందుంచాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా అంటూ వినాయకుని ముందున్న అక్షతులను, మనం పూజించిన అక్షతులను తీసుకుని శిరస్సును ధరించాలి. కుడి చేతిలోకి నీళ్లు, అక్షతులు తీసుకుని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఆసనాధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు అని ఆ నీళ్లు, అక్షతులు హరివాణంలో వదిలిపెట్టాలి. యజ్ఞేన యజ్ఞమైదం చ దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సంచతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ అంటూ ఆ పసుపు విఘ్నేశ్వరుని ఉంచిన పళ్ళాన్ని కొద్దిగా కదపాలి, ఉత్తర దిక్కు వైపుకి జరపాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ. పూర్వాచమ్య ప్రకారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమతః అంటూ మన గోత్రనామాలు మళ్ళీ చెప్పుకోవాలి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. ఏవం కలశ పూజ. మనం సిద్ధంగా ఉంచుకున్న కలశంలోనికి అమ్మవారిని ఆహ్వానించుకోవాలి. అలాగే ఆ కలశం ముందుగా ఒక తమలపాకును ఉంచి దానిలో లక్ష్మీ అమ్మవారి రూపును కూడా పెట్టుకుని దానిలో కూడా అమ్మవారిని ఆహ్వానించుకుందాం. 2 పుష్పాలు, అక్షతలు చేతిలోకి తీసుకుని నమస్కరించుకుంటూ ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే.
శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావైన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ, స్థాపితో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, మమ అభిముఖీ భవ, స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. ఇప్పుడు చేతిలో ఉన్న పుష్పాలను, అక్షతలను అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారు మన ముందు వచ్చి కూర్చున్నట్లుగా భావిస్తూ ధ్యానం చేయాలి. ధ్యానం సహస్రదళ పద్మస్యాం స్వస్థాంచ సుమనోహరాం శాంతాంచ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సుర. ఇప్పుడు కలశారాధన చేసుకుందాం. పంచపాత్ర చుట్టూ గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వు 2 అక్షతలు దానిలో వేసి అరచేతిని మూత పెట్టి ఈ విధంగా మంత్రం చదువుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశంలోకి వేదాలు, త్రిమూర్తులు, సప్తనదులు వంటివన్నీ వచ్చి చేరినట్లుగా భావించాలి. గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలైస్మిన్ సన్నిధిం కురు అంటూ తమలపాకుతో ఆ నీటిని తిప్పుతూ కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మనం పూజకు ఏర్పాటు చేసుకున్న వస్తువులన్నిటి మీద ఈ పవిత్ర జలాన్ని చల్లాలి. దేవుడి మీద చల్లాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య మన మీద కూడా చల్లుకోవాలి. ఇలా మనం పవిత్రమైన తరువాత సుర నమస్కృతే ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. రత్నసింహాసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనం ఇదం దేవీ స్థీయతాం సురపూజితే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. రత్నసింహాసనం సమర్పయామి అంటూ 2 అక్షతలు పాదాల వద్ద ఉంచాలి. అర్ఘ్యం శుద్ధోదకంచ పాత్రం స్థం గంధం పుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణతో కాసిని నీళ్లను అమ్మవారికి చూపించి హరివాణంలో వదిలిపెట్టాలి. పాద్యం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసుకుని ఆమె కాళ్ళు కడుగుతున్నట్లుగా భావిస్తూ ఆ నీటిని పక్కనే ఉన్న హరివాణంలో వదిలిపెట్టాలి. ఆచమనీయం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం. పంచామృతాలు సిద్ధం చేసుకుంటే సరే, లేదంటే ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగించవచ్చు అమ్మవారికి. పయోదధిధృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. పంచామృత స్నానం తర్వాత కలశంలో నీటితో శుద్ధోదక స్నానం చేయించాలి. గంగాజలం మయా నీతం మయా దేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరీ. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. సురార్చితాంఘ్రియుగళే దుకూలవసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారి కోసం సిద్ధం చేసుకున్న చీర, రెబిక, గాజులు వాటన్నిటిపై 2 అక్షతలు ఉంచి వాటిని అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా భావించి నమస్కరించుకోవాలి. ఆభరణం.
కేయూరకంకణే దివ్యే హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఆభరణాన్ని సమర్పయామి. గాజులు అలాంటివి ఏవైనా సిద్ధం చేసుకుంటే వాటిని అమ్మవారికి సమర్పించాలి. ఉపవీతం తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఉపవీతం సమర్పయామి అంటూ 2 పుష్పాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి. గంధం కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః గంధం సమర్పయామి అంటూ తడిపిన గంధంలో పువ్వు నుంచి ఆ పువ్వును అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలి. పుష్పయః పూజయామి మల్లికాజాజికుసుమైశ్చంపకైర్వకులైస్తథా శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పుష్పాణి పూజయామి. అథాంగపూజా ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానునీ పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఉరుః పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంభుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠ్వౌ పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు పూలు అక్షతలు కుంకుమతో అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దీత్యై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్ర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేస్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం ప్రభాయై నమః హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీదేవ్యై నమః. వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. లక్ష్మీ అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. ధూపం అగ్రత్తులు వెలిగించి దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహాణతం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి. దీపం ఘృతక్తావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. దీపం సమర్పయామి అని నమస్కరిస్తూ అమ్మవారికి దీపాన్ని చూపించాలి. నైవేద్యం ఇప్పుడు మనం చేసుకున్న పిండి వంటలు, తెచ్చిపెట్టుకున్న పళ్ళు అన్నిటినీ అమ్మవారి ముందుంచి నైవేద్యం సమర్పిద్దాం. నైవేద్యం నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్యాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. ఈ మంత్రం చెప్తూ పుష్పంతో పదార్థాలన్నిటిపై నీళ్లు చల్లి సత్యం తత్వేన పరిశంచ్యామి అమృతమస్తు అమృతాభిధానమసి అని ఆ పదార్థాల చుట్టూ నీళ్లు తిప్పి ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ్యామి, పాదౌ ప్రక్షాళ్యామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ పుష్పంతో నీటిని తీసి పక్క పళ్ళెంలో వదిలిపెట్టాలి. పానీయం భోజనం తర్వాత అమ్మవారికి మంచినీటిని సమర్పిస్తున్నాం. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పానీయం సమర్పయామి. తాంబూలం సిద్ధం చేసుకున్న తాంబూలాన్ని అమ్మవారికి సమర్పిస్తూ భుగీపల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం మనం కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి నిలబడి మంత్రపుష్పాన్ని సమర్పించాలి అమ్మవారికి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీः సరస్వతిర్ స్త్రీర్లక్ష్మీర్వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. వరాంకుశౌపాసమహీతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమాంబాం జగదీశ్వరీం త్వాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీవరలక్ష్మీదేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అంటూ నమస్కరిస్తూ చేతిలో ఉన్న పుష్పాలని అక్షతలని అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి. దక్షిణ నమస్కారం. కుడి చేతి వైపుగా 3 సార్లు తిరుగుతూ ఈ మంత్రాన్ని జపించాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మ్యై నమో నమః. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. ఆడవాళ్లు సాష్టాంగ నమస్కారం చేయకూడదు కాబట్టి మోకాళ్ల మీదుగా వంగి
అమ్మవారికి నమస్కరిస్తూ మనం కోరికలను ఆమె ముందు విన్నవించుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న తోరాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి వాటిని అక్షతలతోనూ పుష్పాలతోనూ పూజించుకుందాం. అథ తోరగ్రంథి పూజ. కమలాయై నమః ప్రథమగంధిం పూజయామి. రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్జితనయాయై నమః షష్ఠిగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. తోరగ్రంథిని పూజించిన తరువాత వాటిలో నుంచి ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించి మరొక దానిని మనం కట్టుకోవాలి. ఆ కట్టుకునే సమయంలో జపించవలసిన మంత్రం: బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే అంటూ పక్కనున్న వారి చేత లేదంటే పూజారి గారి చేత ఆ తోరాన్ని మనం కట్టించుకోవాలి. ఇప్పుడు వాయనం. అమ్మవారికి నివేదించడానికి చేసిన పూర్ణాలలో అపూపాలలో 5 కానీ 9 కానీ 12 కానీ మనకి పూజ చేయించిన పూజారి గారికి వాయన దానం ఇవ్వాలి. పూజారి గారు లేకపోతే పక్కనే ఉన్న ముత్తైదుకైనా ఇవ్వవచ్చు. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః అంటూ వాయన దానం చేయాలి. ఆ తరువాత కొన్ని అక్షతలను చేతిలోకి తీసుకుని భక్తితో వరలక్ష్మి వ్రత కథ వినాలి. సౌభాగ్యాన్ని ప్రసాదించే వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. ఇది ఋషులు అందించిన కథ. యుగాల నుండి కోట్లాది ముత్తైదువులు శ్రావణ శుక్రవారపు నోమువేళ పఠించే కథ. తెలుగు సాంప్రదాయంలో కలిసిపోయిన కథ. తెలుగు సంస్కృతిలో లీనమైన కథ. సౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు మునివర్యులారా, స్త్రీలకు సౌభాగ్య ప్రసాదము కలిగజేసే వ్రతరాజమును కైలాసంలో శివుడు పార్వతీమాతకు చెప్పిన దానిని మీకు చెప్పెద వినుడు అని ప్రారంభించాడు. స్త్రీలకు సౌభాగ్య సంపద కలిగజేసే వరలక్ష్మి వ్రతం కలదు. ఈ శుభవ్రతం శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. ఓ పార్వతీ, వరలక్ష్మి కథను చెబుతున్నాను, శ్రద్ధగా వినుము. మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తనే దైవంగా భావించి ప్రతిరోజు ప్రాతకాలంలోనే మేల్కొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పాలతో పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవనం సాగిస్తూ ఉండేది. చారుమతికి ఒక రోజున స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మా వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలనై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కోరికలు నెరవేర్చగలను అని చెప్పగానే చారుమతీదేవి భక్తిభావంతో ఆనందంగా వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసి, ఓ జగన్మాత, నీ దయవలన జనులు ధనధాన్య సంపన్నులై విద్వాంసులుగా సకల శుభాలు కలవారు అవుతారు. నేను జన్మజన్మాంతరములలో చేసిన పుణ్యఫల ప్రాప్తిచే నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైందని స్వప్నంలోనే చారుమతి వరలక్ష్మీదేవికి నమస్కరించింది. చారుమతి ఉపచారములకు వరలక్ష్మీదేవి ఆనందించి అనేక వరములు అనుగ్రహించి అంతర్ధానమైంది.
చారుమతీదేవి నిద్ర నుండి లేవగానే అమ్మవారైన వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన సంఘటన వివరాలు స్వప్నంగా గ్రహించి అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వాళ్లతోనూ చెప్పింది. శ్రావణమాసం రాగానే వరలక్ష్మీ వ్రతం సంప్రదాయానుసారం చేయమని చెప్పింది. చారుమతీదేవి స్వప్న వృత్తాంతం విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వీరి భాగ్యోదయం వలన శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజునే వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా గుర్తుంచుకుని ప్రాతకాలంనే లేచి స్నానాదులు గావించుకుని పట్టు వస్త్రాలు కట్టుకుని ఆసనం వేసి బియ్యం పోసి కలశమును ఏర్పరిచి దాని యందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. సాయంకాలం చారుమతీదేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరములు కట్టుకుని నానావిధ భక్ష్యభోజ్యాలు వరలక్ష్మీదేవికి నివేదన చేసి తన్మయత్వంతో ప్రదక్షిణలు చేశారు. ఈ విధంగా మొదటి ప్రదక్షిణం చేసిన ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎలా వచ్చిందో అని తమ తమ కాళ్ల వైపు చూడగా గజ్జలు మొదలగు ఆభరణాలు కనిపించాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతీదేవి ఆ స్త్రీలు ఎంతెంతో పరమానందంతో రెండవ ప్రదక్షిణ చేయగా తమ తమ హస్తములందు కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులతో నవరత్న ఖచ్చితమైన కంకణాలు మొదలగు ఆభరణాలు, మూడవ ప్రదక్షిణతో సర్వాలంకార భూషితురాళ్లు అయ్యారు. చారుమతి ఇల్లు స్వర్ణమయమైన రథ గజ తురగ వాహనములతో సౌభాగ్యముతో నిండిపోయింది. అంతన ఆ వ్రత ప్రభావం చేసిన చేత స్త్రీలు గృహాలకు తీసుకుని పోవటకు వారి ఇంటి నుండి గుర్రాలు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చి నిలిచి ఉన్నాయి. చారుమతి మొదలుగా గల స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధపుష్పాక్షతలచే పూజించి వారికి 12 భక్ష్యములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యభోజ్యాదులను బంధువులతో భుజించి వాహనాలపై ఇండ్లకు వెళ్లారు. ఒకరితో ఒకరు ఇదంతా చారుమతీదేవి పుణ్యఫలమని అనుకున్నారు. ఇదంతా చారుమతి స్వప్నవృత్తాంతం వల్ల కలిగిన పరిణామమే అని చారుమతీదేవిని పరిపరి విధాల పొగుడుతూ ఇండ్లకు వెళ్లారు. ఆ రోజు నుండి చారుమతి మొదలగు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తువాహనాలతో సుఖంగా ఉన్నారు. కనుక ఉత్తమమైన ఈ వ్రతం చేసిన వారికి సర్వసంపదలు కలుగుతాయి. ఈ వ్రతం బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు మొదలైన వారందరూ చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఇది సౌభాగ్యదాయకం, సర్వరోగహరం, సర్వరుణహరం, సర్వరక్షాకరం. కథాక్షతలను కొన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి కొన్నిటిని శిరస్సుపై ధరించాలి. ఇలా వరలక్ష్మీమాతను భక్తితో పూజించుకున్న తరువాత పూజ చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి భక్ష్యభోజ్యాలతో చక్కగా భుజించాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని ఉద్వాసన చేయకూడదు. కాబట్టి సాయంత్రం కూడా పునః పూజ చేసుకుని శనివారం రోజున అమ్మవారికి ఉద్యాపన చెప్పవచ్చు. శనివారం ఉదయం కూడా మరలా అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించి నైవేద్యం సమర్పించి కాసిన అక్షతలు ఆమె పాదాల వద్ద ఉంచి నమస్కరిస్తూ, అమ్మా, ప్రతి సంవత్సరం ఇలాగే నీ వ్రతాన్ని చేసుకుని సకల సౌభాగ్యాలను పొందే అనుగ్రహాన్ని దయచేయి తల్లి అంటూ ఆవిడ్ని వెళ్ళిరమ్మని ప్రార్థించాలి. పూజంతా పూర్తయిన తరువాత పంచపాత్రలోని నీటిని, పువ్వులను తులసొమ్మలో ఉంచి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అంటూ 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. శనివారం రోజు ఉద్యాపన పూర్తి అయిన తరువాత వినాయకుడి బియ్యాన్ని, అమ్మవారి కింద పీఠంపై ఉంచిన బియ్యాన్ని పులిహారగానో పరమాన్నంగానో తయారు చేసి 10 మందికి ప్రసాదంగా పంచిపెట్టాలి. పూజ చేయించిన పంతులు గారికి దక్షిణ తాంబూలాది సత్కారాలు చేయాలి. మీరెవరైనా దక్షిణ సమర్పించాలనుకుంటే కింద ఇవ్వబడిన QR కోడ్లో మీకు నచ్చిన తోచిన దక్షిణను పంపగలరు. ఆ దక్షిణను గోమాత సేవకు వినియోగించడం జరుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః.
సర్వం శ్రీ మహాలక్ష్మీదేవి చరణారవిందార్పణమస్తు.